ప్రామిస్ ఈస్ నాట్ జస్ట్ ద ప్రామిస్. when God gives the promise, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అది కేవలం వాగ్దానమే కాదు, కేవలం వాగ్దాన నెరవేర్పు కాదు. వాగ్దానములో ఏముందంటే నిన్ను కూడా ఆ వాగ్దానము కొరకు సిద్ధపరిచే ఒక ప్రత్యేకమైన గుణము వాగ్దానములో ఉంది. నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానంటే, అనేక జనములకు తండ్రిగా నేను అయిపోతాను అన్న ఆలోచన కరెక్టే. నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడంటే నీకు కలిగే పిల్లల గురించి ఆలోచిస్తావు, కరెక్టే. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడంటే ఉద్యోగాన్ని చూస్తున్నావు నువ్వు. దేవుడు నీకు కారు ఇస్తాడంటే కారును చూస్తున్నావు. దేవుడు నీకు కొడుకునిస్తాడంటే కొడుకుని చూస్తున్నావు. లేకపోతే దేవుడు నీకు వివాహమును కలుగు చేస్తాడు అన్న వాగ్దానం, అంటే నేను పారాఫ్రేజ్ చేస్తే దానికి సంబంధించిన వాక్యం, ఏ వాగ్దానం ఎందుకు వచ్చినా ఆ ఫలము కొరకు చూస్తున్నావు. కానీ ఆ వాగ్దానము చేసే ప్రక్రియ మీరు గమనించారా? నెంబర్ 1, ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే ఈ లోకమందున్న సమస్త భ్రష్టత్వము నుంచి నిన్ను తప్పిస్తుంది. అంటే ఈ వాగ్దాన ఫలము కొరకు నిన్ను కాపాడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు ఒక ఉద్యోగం ఇస్తాడని వాగ్దానం ఇచ్చాడంటే ఆ ఉద్యోగం నీకే వచ్చినట్లుగా దాని కొరకు నిన్ను భద్రపరుస్తుంది వాగ్దానము.